భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటని తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద రామరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం పనికి ఆహార పథకం ప్రవేశపెట్టిన ఘనత మన్మోహన్ సింగ్దే అని మల్రెడ్డి గుర్తు చేశారు. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని ప్రగతి పదంలో నిలిపిన మహోన్నత నాయకుడు మన్మోహన్ సింగ్ అని మల్రెడ్డి రామరెడ్డి అన్నారు. మంత్రి స్వర్గీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశాన్ని మనందరిని వదిలిపెట్టిపోవడం చాలా బాధాకరం. ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో నిలవడానికి ప్రధాన కారకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఒక రియల్ స్టార్కి రీల్ స్టార్కి ఉన్న తేడా, ఆయన రియల్ స్టార్. చాలామంది రీల్ స్టార్లు వచ్చారు, చాలామంది రీల్ స్టార్లు ఉన్నారు దేశం మీద. కానీ ఒక ఆర్థిక వ్యవస్థ ఎట్లుండాలి, మనందరం ఈరోజు ఇంత సుభిక్షంగా ఇంత ప్రశాంతంగా ఈరోజు ఈ దేశంలో నిలబడ్డామంటే ఆయన తీసుకున్న చర్యల వల్లే. అతి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం సమయంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతున్నా, ఇన్ని కొట్లాటలు అవుతున్నా, ఎక్కడ కూడా ఎమర్జెన్సీ విధించలేదు. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంత పెద్ద ఉద్యమం జరిగింది, అందరు రోడ్ల మీదకి వచ్చిండ్రు. లాస్ట్కి వచ్చే వరకే ముఖ్యమంత్రుల జీతాలు కూడా ఆగినాయి. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నాయకత్వం వహిస్తున్న మన్మోహన్ సింగ్ గారు ఏ ఒక్క రోజు కూడా ఎమర్జెన్సీ కానీ అంటే తొందరపడి ఏ చర్యలు కూడా తీసుకోలేదు. ఒక్కసారి ఆలోచన చేయరి. మన్మోహన్ సింగ్ గారి వల్ల ఈ దేశంలో భారతదేశ పటంలో తెలంగాణకు ఒక కీర్తి దక్కింది అనేది మరొక్కసారి మనందరం గుర్తెరగాలి. ఏది ఏమున్నా దేశ్ కి నేత కైసా హో అంటే మన్మోహన్ జీకే జైసా హో అనేది. దేశ్ కి నేత మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి 9:41 చనిపోవడం జరిగింది. మరి ఈరోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి, మరి అదే కాకుండా మనకు ఆధార్ కార్డు కానీ, పనికి ఆహార పథకం కానీ, మరి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ఒక ముందుకు నడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. మరి అంతేకాకుండా మనకు తెలంగాణ ఏర్పడడంలో కూడా మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఎంతో ముఖ్యమైన పాత్ర వహించిండో ఆ రోజు. మరి ఆయన ఉండబట్టే మరి 10 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానిగా ఏలిన వ్యక్తి మన మధ్యన లేకపోవడం బాధాకరం. అలా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.